నరేష్ మళ్ళీ పెళ్లి కొడుకుగా తయారైపోయి తులసి వాళ్ళ ఇంటికి వస్తాడు. "రండి బావగారు రండి" అని సంతోష్ చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. "ఏంటి బాబు ఇలా వచ్చారు" అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు విషయం ఏంటంటే నరేష్ బావగారు తులసిని రిజిస్టర్ ఆఫీస్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే గుళ్ళో అమ్మవారి తాళి పోయింది కదా! ఆ అమ్మవారి తాళి దొరికే వరకు గుళ్ళో పెళ్లి చేయటానికి కుదరదు. అంతేకాకుండా ఇప్పుడు నరేష్ బావగారు 2, 3 రోజుల్లో ఫారెన్ వెళ్ళిపోవాలి. అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని తులసిని తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అందుకోసమే ఈ అరేంజ్‌మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేసేసాము. కాసేపట్లో రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్ళి మనం పెళ్లి చేస్తున్నాము అని సంతోష్ చెప్తాడు. దాంతో తులసి, శ్రీనివాస్, లక్ష్మి అందరూ షాకింగ్‌గా వింటూ ఉంటారు. ఏంటి ఈరోజే రిజిస్టర్ ఆఫీస్‌లో పెళ్ళా అని తులసి, శ్రీనివాస్ ప్రశ్నిస్తూ ఉంటారు. అవును, నేను చెప్పాను కదా వివరం అని నరేష్, సంతోష్ ఇద్దరు చెప్తూ ఉంటారు. అప్పుడే ఖుషి పాప గదిలోకి వెళ్ళి సిద్ధుకి ఫోన్ చేసి తులసి అమ్మకి రిజిస్టర్ ఆఫీస్లో ఈరోజే పెళ్ళంట అని చెప్పటంతో సిద్ధు చాలా కంగారు పడుతూ బయలుదేరి వస్తూ ఉంటాడు. సంతోష్కి డబ్బులిచ్చి మరి నరేష్ ఇదంతా ఒప్పించి ఉంటాడు. ఇంకోవైపు కనిష్క, సిద్ధు తన జాతకాలను తీసుకొచ్చి పూజలో పెట్టేసి మొక్కుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ జాతకాల పేపర్లని పంతులు గారి దగ్గరికి వెళ్ళి లగ్నాలను పెట్టిద్దాం మామయ్య గారు అని కనిష్క అనడంతో, అలాగేనమ్మా నువ్వు ముహూర్తం పెట్టిస్తానంటే నేను సంతోషంగా అంగీకరిస్తాను అని బసవరాజు చెప్తారు. అప్పుడే సిద్ధు చేతికి సిద్ధు జాతకాన్ని ఇచ్చేయగా కనిష్క తన జాతకాన్ని చేతిలోకి తీసుకొని ఆ పేపర్పై పడి ఉన్న పసుపు కుంకుమలని విదిలిస్తూ ఉంటే ఆ పేపర్ కాస్త పొరపాటున హారతిలో పడిపోయి కాలిపోతూ ఉంటుంది. అయ్యయ్యో నా జాతకం ఏంటి ఇలా కాలిపోయింది అని కనిష్క బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలా జాతకం పేపర్ కాలిపోయిందంటే అందులో ఏమైనా దోషం ఉందేమోనని సిద్ధు వాళ్ళమ్మ విశాలాక్షి అంటుంది. దోషం లేదు, గీషం లేదు, నోరు మూసుకో అని బామ్మ తిడుతూ ఉంటుంది. రిజిస్టర్ ఆఫీస్లో నరేష్ని పెళ్లి చేసుకుంటున్న తులసిని పెళ్లి చేసుకోకుండా సిద్ధు వచ్చి ఎలా కాపాడుతాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.